హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా 14వ డివిజన్కి అయితే రావడం జరిగింది. మనతో చిన్నయ్య గారు మనతోనే ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు వచ్చేసి సౌరం చిన్నయ్య. మాది ఏనుమాంగ గ్రామం, 14వ డివిజన్, వర్ధనపేట నియోజకవర్గం. మాకు ఎమ్మెల్యేగా వచ్చేసి కేఆర్ నాగరావు గారు. ఇప్పుడు గత ప్రభుత్వాల కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము సీనియర్ నాయకులుగా ఉన్నప్పటి నుండి మాకు ఇప్పుడు సార్ వచ్చిన కాలంలో మాకు 30 మందికి ఇందిరమ్మ ఇల్లు మొదటిగా రావడం జరిగింది. పేదలు చాలా ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇల్లు లేని నిరుపేదలు ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసింది ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఎవరికి న్యాయం జరగలేదు. మరి ఈ గ్రామంలో మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదండి. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి సార్ తరఫున నాగరావు సార్ ఎమ్మెల్యే గారి తరఫున మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయండి. ఇంకా పనులు జరిగేట్టున్నాయి. మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నామండి. అతి త్వరలో పనులు కూడా జరగబోతున్నాయండి. మేము యాజ్ ఏ సీనియర్ నాయకులుగా చెప్పేది ఇది విషయం. మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వార్డులో ఉన్నాయండి సమస్యలు. అది గత ప్రభుత్వమే చేయాల్సింది, విస్మరించింది వాళ్ళు. ప్రతి గల్లీలో రోడ్లు చేసేది ఉన్నది, డ్రైనేజీలు చేసేది ఉన్నది. ఇంకా స్కూల్ కూడా బాగలేదు. మొన్న 2 months కిందట మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మా వాటర్ ట్యాంక్ కూడా శిథిలావస్థలు ఉన్నాయి. అది కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేసినాం. మరీ డైరెక్ట్గా తీసుకొచ్చి చూపించినాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చే నెలలో పని స్టార్ట్ చేస్తా అని మొన్న మాకు మాట ఇచ్చాడండి నాగరాజు గారు. వస్తున్నాయి, ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని మీ డివిజన్ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? మా డివిజన్ ప్రజలకు వచ్చేసి మేము చెప్పేది ఏమన్నా అంటే మంచి నాయకుడిని, మంచి పరిపాలన చేసే నాయకుడిని, ప్రతి సమస్య విన్నవించుకున్న తక్షణమే స్పందించి మాకు పనులు చేయబెట్టిన నాయకుడిని ఎన్నుకోవాలని మేము ఆలోచనగా ఉన్నాం. రాబో కార్పొరేటర్ల ఎలక్షన్లో కూడా మేము మంచి కార్పొరేటర్ని ఎన్నుకొని రేవంత్ రెడ్డి గారు కానీ నాగరాజు ఎమ్మెల్యే గారు కానీ మంచి బహుమతిగా ఇవ్వబోతున్నాము. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వాల కంటే చేసే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేసే విధంగా మంచి నాయకులు ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాము. చేస్తాం కూడా, గెలిపించుకొని సార్ వారికి గిఫ్ట్గా ఇస్తాం. కన్క్లూజింగ్ ఇచ్చే ముందు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరినీ ప్రభుత్వం నడిపే నాయకులు కానీ ఎవరైనా కూడా అందరినీ గుర్తించి అందరికీ తగిన సమయంలో ఈరోజు మాది పాదయాత్ర ఉంది. ఎమ్మెల్యే గారితో, మీనాక్షి నటరాజన్ గారితో, మిగతా 9 మంది ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు కూడా వస్తున్నారు. దాంట్లో సీనియర్ నాయకులను గుర్తించి నామినేట్ పదవులకు మాకు ఎంపిక చేస్తారని మేము ఆశయం వ్యక్తం చేస్తున్నాం. మా ప్రభుత్వం మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు తగిన సమయంలో తగిన రీతిగా సీనియర్ నాయకులకు మంచి పదవులు ఇస్తారని ఆశిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.